సర్వోన్నతుడా ఆసీనుడా నారాధ్యుడా మహోన్నతుడా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా ప్రసిద్ధుడా నా సర్వోన్నతుడా ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో తిరువత్తంకోడు ప్రాంతంలో ఉన్నాం. కన్యాకుమారి డిస్టిక్ ఇది. యాక్చువల్గా దీన్ని తమిళనాడు అంటాం కంటే ట్రావెన్కోర్ అంటాం మెయిల్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రావెన్కోరే. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కేరళ అని తమిళనాడు అని కాదు, ఇదంతా కూడా ట్రావెన్కోర్ ప్రాంతం. అయితే దీన్ని రకరకాల వాళ్ళు పరిపాలించారు. మొత్తానికి తోమా గారు ఈ మలబార్ ప్రాంతంలో చివరిగా కట్టిన మందిరం ఇది. ఆల్రెడీ 2 సార్లు ఇక్కడికి వచ్చాం, ఇది 3వసారి. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియోలు కూడా చూశారు. అయితే మరొకసారి వచ్చాం, ఎందుకంటే చర్చిని కొంచెం రెనోవేషన్ చేశారు. చాలా అద్భుతం. ఇక్కడికి రావడం అనేది నిజంగా దేవుని కృప. ఎందుకంటే ఆయన స్వయంగా తోమా గారు ఆయన చేతులతోటి చెక్కి రాళ్ళని కట్టిన మందిరమే ఇది. ఇదే 7.5 చర్చ్. హాఫ్ కట్టాడు, ఇక్కడ నుంచి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ చంపబడ్డాడు. సో ముందుగా ఆయన ఎక్కడ సేవ చేసినా కూడా ఆయన ఫస్ట్ ఒక సిలువను పెడతాడు, అక్కడ మాత్రమే ప్రార్థనని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మందిరం కడతారు. ముందు ఆ సిలువ ఏంటంటే ఇది మన వెనకాల కనపడుతుంది, అదే. వెళ్దాం రండి, మీకు చెప్తాను ఇంకా అనేక విషయాలు. మీకు విషయం చెప్పలేదు, వచ్చే దారిలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి నది ఉంది. అక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చాం. ఇక్కడ ఎందుకంటే వాష్రూమ్స్ అవి ఉండవు, ఇది చిన్న మందిరం. వాష్రూమ్స్ ఉంటాయి కానీ అడగటం అదంతా కొంచెం గిల్టీగా ఉంటుందని మేము వాళ్ళ సర్వీస్ తీసుకోలేదు. ఇదిగోండి, ఇది తోమా గారు ఫస్ట్ ప్రార్థన స్టార్ట్ చేసిన ప్రాంతం అన్నమాట ఇది. ఇదిగోండి క్రాస్ ఒకటి, ఇది తోమా గారి క్రాస్. ఇదేమో జీసస్ క్రాస్. తోమా గారు ఎక్కడ మందిరం కట్టినా సరే ఆయన ఇదిగో ఈ టైప్లో ఉంటుంది క్రాస్. సో అదనమాట, అది తోమా గారి విగ్రహం అనుకోవచ్చు.